హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడిఆర్ టెక్ వీడియోస్. ఈ రోజు మనం ఒక రింగ్ లైట్ ని అన్బాక్స్ చేయబోతున్నాము. దీన్ని మనం అమెజాన్ నుంచి పర్చేజ్ చేసాము. ఇది డిజిటెక్ బ్రాండ్ నుంచి DRL 14C. ఇది మనకి 1300 అయితే పడింది. ఈ ప్రైస్ కి ఇది వర్తా కాదా అని నా జెన్యూన్ ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు ఇంకా లేట్ చేయకుండా మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాము. దీని బిల్డ్ క్వాలిటీ, డిజైన్స్, ఫీచర్స్ అన్ని మనం డీటెయిల్ గా తెలుసుకుందాము. మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫస్ట్ దీని ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. డిజిటెక్ LED రింగ్ లైట్ అండ్ బ్రాండింగ్, మోడల్ నెంబర్ DRL 14C అని మెన్షన్ చేశారు. ఇది కాంబో ప్యాక్ 14" రింగ్ లైట్ ప్లస్ 5 feet ట్రైపాడ్ స్టాండ్ తో వస్తుంది. దీని మెయిన్ ఫీచర్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. 30 watt పవర్ అవుట్పుట్, డ్యూయల్ కలర్ టెంపరేచర్, 3200 కెల్విన్ నుంచి 6500 కెల్విన్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2700 లూమినస్ ఎలిమినేషన్ ఉంటుంది అండ్ మినీ ట్రైపాడ్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ప్యాకేజ్ బ్యాక్ సైడ్ కూడా బ్రాండింగ్ ఉంది అండ్ లైట్ అండ్ స్టాండ్ ఫీచర్స్ కూడా మెన్షన్ చేశారు. మరి దీని MRP అయితే 3495 ఉంది. కాకపోతే అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను దీన్ని 1300కే సేల్ చేస్తున్నారు. బాక్స్లో కంటెంట్స్ కూడా మెన్షన్ చేశారు. ఒక రింగ్ లైట్, ట్రైపాడ్ స్టాండ్, రొటేటర్ బాల్ హెడ్, మొబైల్ హోల్డర్ ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. అన్బాక్స్ చేసేద్దాం రండి. బాక్స్ ప్యాకేజ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే 2 సపరేట్ బాక్సెస్ అయితే ఉన్నాయి. ఒక దాని మీద అయితే డిజిటెక్ బ్రాండింగ్ ఉంది, ఇంకో బాక్స్ మీద బ్రాండింగ్ ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం నార్మలే ఉంది. మరి ఫస్ట్ ఈ బాక్స్ని ఓపెన్ చేయగానే ఒక రింగ్ లైట్ అయితే ఉంది. ఈ రింగ్ లైట్కి ఆల్రెడీ మొబైల్ హోల్డర్ అండ్ రొటేటర్ హెడ్ అయితే అటాచ్ చేసి పంపించారు అండ్ ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంది దీంట్లో. సో ఫస్ట్ లుక్ అయితే పర్వాలేదు, బాగుంది. దీని బిల్డ్ క్వాలిటీ మొత్తం ప్లాస్టిక్తోనే చేశారు. మొబైల్ హోల్డర్ అయితే మెటల్ స్ప్రింగ్ అండ్ రొటేటర్ బాల్ అయితే స్టీల్ అండ్ హార్డ్ ప్లాస్టిక్తో చేశారు. ఇది ఈ రింగ్ లైట్ గురించి. ఇంకా ఇంకో బాక్స్ని కూడా ఓపెన్ చేస్తే దీంట్లో 5 feet ట్రైపాడ్ స్టాండ్ ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. టోటల్ మెటల్తో చేశారు, హెవీగా ఉంది వెయిట్ అయితే. అండ్ దీంట్లో టోటల్ 3 హైట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ హైట్ అడ్జస్ట్మెంట్ని యూజ్ చేసి అప్ టు 5 feet వరకు మనకి కావాల్సిన లెంత్లో దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్స్ అన్నీ కూడా ప్లాస్టిక్తోనే చేశారు. వీటి క్వాలిటీ కూడా బాగానే ఉంది అండ్ దీని మీద డిజిటెక్ అని బ్రాండింగ్ కూడా ఉంది. ఇంకా వీటిని అన్బాక్స్ అయితే చేసేసాం. మరి ఆన్ చేసి అన్నీ అటాచ్ చేసి చూసేద్దాం రండి. ఫస్ట్ రింగ్ లైట్ని అయితే ఆన్ చేసేద్దాం. ఈ రింగ్ లైట్కి పవర్ కనెక్షన్ అయితే USB పోర్ట్ ద్వారా ఇవ్వాలి. ఎటువంటి మొబైల్ ఛార్జర్ని యూజ్ చేసి అయినా దీని పవర్ ఆన్ చేయొచ్చు. దీనికి పవర్ ఇవ్వగానే ఈ రిమోట్ మీద పవర్ ఆన్ ఆఫ్ బటన్ చుట్టూ బ్లూ కలర్లో అయితే బ్లింక్ అవుతుంది. దీంట్లో టోటల్ 4 బటన్స్ ఉంటాయి. ఈ ఆన్ ఆఫ్ బటన్కి క్లిక్ చేస్తే చాలు, లైట్ అనేది ఆన్ అయిపోతుంది. అండ్ రిమోట్ మీద ఉన్న ప్లస్ అండ్ మైనస్ బటన్స్ యూజ్ చేసి దీని బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేయొచ్చు. ఈ లైట్లో టోటల్ 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ కలర్ చేంజింగ్ బటన్ ఆన్ చేసి మనమైతే 3 కలర్స్ని చేంజ్ చేయొచ్చు. వామ్, వైట్, ఎల్లో అండ్ డే లైట్, ఈ 3 కలర్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు మన రిక్వెస్ట్ని బట్టి. మరి స్టాండ్ అయితే ఇలా ఉంటుంది నిలబెట్టాక. ఈ బోల్ట్ దగ్గర అయితే మనం రింగ్ లైట్ని ఫిక్స్ చేయాలి అండ్ అప్ టు 5 feet వరకు దీని లెంత్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ట్రైపాడ్ స్టాండ్కి రింగ్ లైట్ని ఫిక్స్ చేసేద్దాం. సో ట్రైపాడ్కి లైట్ని అయితే ఫిక్స్ చేశాక ఇలా అయితే ఉంటుంది. మనం ఈ లైట్ని అయితే ఏ డైరెక్షన్లో అయినా సెట్ చేసుకోవచ్చు రొటేటర్ బాల్ని యూజ్ చేసి. సో నైట్ టైం ఈ లైట్ని ఆన్ చేస్తే ఎలా ఉంటుంది, దీన్ని బ్రైట్నెస్ అంతా ఇప్పుడు చూద్దాం. సో నైట్ టైం దీన్ని ఆన్ చేస్తే టోటల్ బ్రైట్నెస్ అయితే ఇది. దీంట్లో 911 బ్రైట్నెసెస్ ఉంటాయి అండ్ 3 కలర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. 2700 కెల్విన్ నుంచి 6500 కెల్విన్ వరకు బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ డిజిటెక్ DRL 14C మోడల్ గురించి. ఈ లైట్ బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మీరు కనుక యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇండోర్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, లేకపోతే జూమ్ మీటింగ్స్ దేనికోసమైనా ఒక మంచి రింగ్ లైట్ తీసుకుందాం అనుకుంటున్నారా, అయితే ఇది ది బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే ఇది చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. 1000 నుంచి 1500 బడ్జెట్లో ఒక మంచి రింగ్ లైట్ విత్ ట్రైపాడ్ స్టాండ్ కావాలనుకుంటున్నారా, అయితే దీన్ని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ లైట్ బ్రైట్నెస్ కానీ ట్రైపాడ్ స్టాండ్ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. మీరు కెమెరాస్ కూడా యూజ్ చేయవచ్చు ఈ ట్రైపాడ్ స్టాండ్ యూజ్ చేసి. సో ఇది ఫ్రెండ్స్ నా జెన్యూన్ రివ్యూ మీతో షేర్ చేసుకున్నా. మరి నా కంటెంట్ అండ్ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ గైస్.